ప్రియమైన దేవుని పిల్లలకి అందరికీ వందనాలు. హెబ్రీ 13:1 ఆతిథ్యము చేయ మరొకడి. ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని ఇది వాక్యం రాయబడింది. ఒక సంఘం ఈ విధంగా ఆలోచిస్తుంది. ఒక సంఘం చెప్తున్నటువంటి మాటలు, నా ప్రియుడు రక్షణ పొందిన వ్యక్తి, దైవ కుమారుడు, దైవ కార్యము పూని మామ ఇంటికి మందిరంను పోయి, నా తండ్రి అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మంచి నీళ్ళు ఇయ్యక ఒట్టి చేతులతో పంపే, నా పుట్టినింట రక్షణ పొందిన స్థలాన్ని పుట్టినింట్లుగా మనం పరిగణించవచ్చు ఆత్మీయంగా. నా ప్రియుడు పొందిన అవమానము తలచి, నా తోటి సహోదరుడు అనుకోండి, అవమానము తలంచి నా హృదయం దుఃఖంతో నిండా, నా దుఃఖంబు బోవ మాయన్న ఇస్సాకు ప్రేమమూర్తి, తండ్రి దోషము బావని ఇంటికి పిలిచి పొట్టేళ్ళ వధించి విందు చేయించి చేతి నిండా కానుకలు ఇచ్చి దీవించి పంపి, నా అన్న ఇస్సాకు కార్యము చేత దైవ ప్రేమను తలచి నా దుఃఖంబు సంతోషమాయే. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.